నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ధర్మికల్ గ్రామంలో అరైవ్ అలైవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్లు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కలెక్టర్ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సాంకేతిక పరిజ్ఞానం కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 18 వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు. ప్రజల సహకారంతోనే రోడ్డు భద్రత సాధ్యమని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి సిపిఆర్పై శిక్షణ ఇచ్చారు. గ్రామంలో బ్లాక్ స్పాట్ ప్రాంతాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళు మేము క్లోజ్ చేయడానికి వెళ్తుంటే లోకల్ వాళ్ళు రిసిప్ట్ చేస్తారు. క్లోజ్ చేయండి, బట్ వాళ్ళకి అదే సార్ ఇక్కడ జంక్షన్ ఉంది సార్, ఆ జంక్షన్ దగ్గరనే ఇచ్చేస్తాం. చేసేసి దానికి సోలార్ బిల్ పెట్టారు. 1 మీటర్కి కట్ చేసేస్తాం. బస్సెస్ కూడా అక్కడ ఆగుతాయి సార్. అక్కడ ఆగినప్పుడు ఏమవుతుందంటే మనము అక్కడ ట్రబుల్ షూట్ చేస్తాం సార్. సో సార్ అన్నట్టు సోలార్ బిల్ కూడా అటు ఒకటి ప్రొవైడ్ చేస్తాం. కొద్దిగా దానికి మినిమం మంచిగా పాపులేషన్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ స్టేట్ ఇక్కడ వచ్చేసి బంకు ముందర పెట్టేది సార్. స్టేట్ చేయలేదు, స్టేట్ చేయకుండా బంకు కాకపోతే రన్నింగ్ చేసుకుంటూ ఉరుకుతూ యాక్సిడెంట్స్ అవుతుంది అని చెప్పేసి అది కూడా క్లోజ్ చేయడం డిఫరెంట్ చెప్పేసి క్లోజ్ చేస్తాం. దానివల్ల బస్సెస్ ఇక్కడ ఆపుతున్నాయి సార్. యాక్చువల్లీ లెన్స్ కార్డ్స్ అయితే బస్సులు ఆపడుతుంది విలేజ్కి వెళ్ళేవాళ్ళు కదా. కాబట్టి ఈ విలేజ్ నుంచి మనకి ఇక్కడే హైవే పోతా ఉంటుంది. ఈ విలేజ్ నుంచే మీరు ఆ హైవేకి కనెక్ట్ అవుతా ఉంటారు. సో కాబట్టి విలేజెస్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రోడ్ సేఫ్టీని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనం ఎటుపోయినా కూడా హెల్మెట్ వేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఈ పక్క ఊరికే కదా, ఇక్కడికే కదా, 10 నిమిషాలే కదా. యాక్సిడెంట్స్ కి మనము ఎక్కడికి పోతున్నాము, థమ్స్అప్ కొనుక్కోవడానికి పోతున్నామా, కిరాణం కొనుక్కోవడానికి పోతున్నామా, హైదరాబాద్ పోతున్నామా, అవన్నీ ఏం తెలియవు. సో మనం ఎప్పుడు బయటకు పోయినా కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని పోవాలి. అండ్ అక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయాలి. అదేవిధంగా మనము ఓవర్ స్పీడింగ్ కాకుండా చూసుకోవాలి. ఇట్లాంటి అన్ని చేసుకొని నేను లాస్ట్ టైం కూడా వచ్చిన, ఇప్పుడు కూడా వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ మిగతా వాళ్ళు కానీ చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో దీన్నే నేను ఒక